మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే మన వీడియోలు మరికొంతమందికి వెళ్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ మూవీ అభిమానులు పలు జోష్లో ఎంజాయ్ చేశారు. ఇక ఆంధ్రాలో వరదల పరిస్థితి కారణంగా ఎక్కువ హంగామా కనిపించలేకపోయినా నైజాంలో మాత్రం అభిమానులకు థియేటర్లకు పోటెత్తారు. ఇక ఈ సినిమా కలెక్షన్ వివరాలకు వెళ్తే గబ్బర్ సింగ్ రిలీజ్ తుఫాన్ పరిస్థితులు భారంగా ప్రభావం చూపాయి. ఇక వరదల కారణంగా పలు ప్రాంతాల్లో షోలు రద్దు చేశాయి. ఇక అయినా ఈ సినిమాకు ప్రతికూల పరిస్థితుల్లో భారీగానే ముందస్తు బుక్ మై షోలో జరిగాయి. ఇక ఈ సినిమాకు 12.5K టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ మురారి సాధించిన 1.6K మార్కు మాత్రం అధిగమించలేకపోయింది. కానీ మొత్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఈ సినిమా కలెక్షన్ రాబట్టలేకపోయినప్పటికీ నైజాంలో మాత్రం సుమారుగా 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే కర్ణాటకలో మాత్రం స్పెషల్ షోలు ప్రదర్శించిన అన్ని చోట్ల హౌస్ఫుల్ నమోదయ్యాయి. ఇక నార్త్ అమెరికాలో గబ్బర్ సింగ్ సినిమాకు రికార్డు స్థాయిలో రిలీజ్ చేశాయి. ఇక అమెరికా, కెనడాలో 160కి పైగా లొకేషన్లో ఈ సినిమా ప్రదర్శించారు. ఇక ఈ చిత్రం యుఎస్లో $600 కంటే 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇటీవల ఆంధ్రాలో సాధించిన $50K రికార్డును అధిగమించలేకపోయింది. ఇక ఇప్పటి వరకు అమెరికాలో ఇంద్ర 65K, గబ్బర్ సింగ్ 60K, చెన్నకేశవ రెడ్డి 51K, సింహాద్రి 50K, మురారి 45K కలెక్షన్ నమోదు చేసింది. అయితే బాలయ్య, ఎన్టీఆర్, మహేష్ బాబు కలెక్షన్లు సునామీయంగా అధిగమించింది. ఇక ఈ ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. అయితే వరదల తుఫాన్ను ఎదిరించిన గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డు తిరగరాసింది. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 153 సెంటర్లలో 335 సినిమాల్లో 1437 షోలు ప్రదర్శించారు. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మిగతా రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ 1.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ఇండియా వైడ్ ఈ చిత్రం 6 కోట్లకు పైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు ఇదివరకే వెల్లడించారు. ఇక పవర్ స్టార్ సినీ కెరియర్లో గబ్బర్ సింగ్కు ప్రత్యేక స్థాయి ఉన్నది. ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవర్ స్టార్కు తిరిగిలేని విజయాన్ని అందించడంతో పాటు ఆయన రేసులో నిలబెట్టిన ఈ సినిమా పవన్ కళ్యాణ్కు భక్తుడుగా బండ్ల గణేష్ ఈ సినిమాకు ఒకడై క్లైమాక్స్ కూడా నిర్మించారు. దర్శకుడు త్రివిక్రమ్ సూచన మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హిందీలో నటించిన దబంగ్ మూవీ తెలుగు రీమిక్స్ రైటింగ్ను బండ్ల గణేష్ కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దర్శకుడు హరీష్ శంకర్ ఛాన్స్ దొరికింది. అసలే పవన్ వీరాభిమాని అయిన డైరెక్టర్ ఈయనకు ఫ్లాప్ల నుంచి బయటపడేయాలని కసితో గబ్బర్ సింగ్ తీశారు. ఇక ఈ సినిమా పాటలు, డైలాగు పవన్ మేనరిజం అయిన అభిమానులు ఒక ఊపు ఊపాయి. ఇక మే 11, 2012లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక ₹300 కోట్లకు బడ్జెట్గా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ₹79 కోట్లు వసూలు సాధించింది. 360 కేంద్రాల్లో 50 రోజుల పాటు 65 దేశాల్లో 100 రోజులు ఆడి పవర్ స్థాయిని ఏంటో నిరూపించాయి. ఇక అలాంటి గబ్బర్ సింగ్ 4K వర్షన్లో సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తుండడంతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక రెగ్యులర్ రిలీజ్ థియేటర్లో ఎలా వస్తుందో అలానే ఈ సినిమా కూడా థియేటర్లో వస్తుంది. ఇక రిలీజ్ డేట్ ముందే అడ్వర్టైజ్మెంట్ బుకింగ్స్ గబ్బర్ సింగ్ కలెక్షన్ కొల్లగొడుతున్నారు. ఇక ఇప్పటికే ఫ్రీ సేల్స్ ద్వారా వరల్డ్ వైడ్గా 30 కోట్లకు పైగా వసూలు రాబట్టాడు. ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత కూడా అదే స్థాయిలో రికార్డు స్థాయిలో వస్తుంది. ఇప్పటికీ థియేటర్లో బుక్ మై షో ఓపెన్ చేస్తే హౌస్ఫుల్ బోర్డు అనేది కనబడుతుంది. కాగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని సినీ వర్గాల్లో ఇప్పటికీ చెబుతున్న మాట.